లేట్గా లేకుండా ఇటు మరీ ముందుగా వేయకుండా కరెక్ట్ వేయటం వల్ల అవి ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు వేశారో దానికి కరెక్ట్గా ఉపయోగపడ్డాయి. మేము చాలా రుణపడి ఉంటాం సార్ లోకేష్ బాబు గారికి. ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే 2 విడతలుగా ఫస్ట్ 10,000 కట్టి జాయిన్ చేసాము. ఇంకో 2వ విడతగా ఇది కట్టేస్తాం, అమౌంట్ అయిపోయింది. అంతా బాగుంది, హ్యాపీగా ఉంది. మాలాంటి పేద వాళ్ళకి ఉపయోగపడ్డాయి. చాలా ధన్యవాదాలు నారా లోకేష్ గారికి. గురుగారు మీ పేరండి? గోపయ్య, శీలం గోపయ్య. గోపయ్య గారు, నిన్న తల్లికి వందనం డబ్బులు ప్రభుత్వం విడుదల చేసింది కదా, వచ్చినాయి మీకు? విడుదల చేసి పడినాయి. ఎంత పడ్డాయి? 26,000. ఇద్దరు పాపలు 26,000. 9th, 7th. ఇచ్చిన మాట ప్రకారం పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి అంటే అవసరాలకు తగ్గట్టుగా చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పనిచేస్తుంటారా? ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నారు. లోకేష్ అన్న 100% చేస్తున్నాడు. ఏ మాత్రం దానికి సమస్య లేదు, ఏ మాత్రం ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఇక్కడున్న ఈ నిర్మల్ హై స్కూల్ని గతంలో కన్నా 100 రెట్లు బెటర్. పిల్లలు కూడా స్టడీ పరంగా, పిల్లలు ఒక చదువుకునే విధానంలో కానీ, వాళ్ళు ఉండే స్టడీలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ పిల్లలకి ఖచ్చితంగా స్కూల్స్ ఓపెన్ చేసే టైంలో తల్లికి వందనం అని చెప్పి అంటే ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేయడం అనేది తల్లిదండ్రులకు భారం తగ్గించినట్టే ఉంటుంది. అవును, ఎంతమంది ఉంటే అంతమంది వేస్తున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి పడిపోతున్నాయి. అది 100% అసలు. గతంలో ఎలా ఉండేదంటారు ఈ ఇబ్బందులు? అంటే ఇంట్లో 2-3 పిల్లలను చదివించుకోవాలి అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఉండేటువంటి ఇబ్బందుల్ని గతంలో ఏంటంటే ఒకరికే అది ఎలిజిబిలిటీ అయ్యేది. గతంలో ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పడుతుంది. గతంలో ఏంటంటే ఒక పర్సన్కే దాన్ని ఎలిజిబిలిటీగా చెప్పారు. మిగతా అంటే 2 వాళ్ళని 3 వాళ్ళని చదివించుకోవాలి అంటే ఒక మధ్యతరగతి కుటుంబం కష్టాలు ఎలా ఉంటాయి అంటే? కష్టాలు ఉంది, కష్టపడి పని చేసుకునే వాళ్ళు అందరూ వీళ్ళు పని చేసుకున్న దాంట్లోనే ఆ 2 పిల్లలను చదివించుకోవాలి. ఒక పిల్లకే పడతాయి కాబట్టి ఆ 2 కష్టపడి పని చేసుకొని చదివించుకోవాలి వీళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పడుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. మొత్తంగా అంటే గవర్నమెంట్ బాగానే పనిచేస్తుందంటారా ఈ 2 సంవత్సరాల్లో? ఇటు విద్యాశాఖ పరంగా కానివ్వండి, పాఠశాలల పరంగా కానివ్వండి, పథకాల పరంగా కానివ్వండి 100% చేస్తుందండి. ఇంకా రోజులు ఇంకా బాగా 100%గా ఇంకా బాగా డెవలప్ జరుగుతుంది, ఇంకా బాగా చేస్తారని మేము నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం. ఈ నిడమర్ స్కూల్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉందంటే గతంలో ఈ చుట్టుపక్కల ఏరియాల్లోనే ఇలాంటి స్కూల్ లేదు, అలాంటి స్కూల్ ఈరోజు మీ పిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళకి చదువు కావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను ఈ స్కూల్లో 7th దాకా చదివానండి. నేను చిన్నప్పుడు నేను చదివినప్పుడు బస్సు ఫెసిలిటీస్ లేవు, రోడ్డు ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ స్కూల్ ఫెసిలిటీస్ లేవు, వాటర్ ఉండేది కాదు, డ్రైనేజ్ ఉండేది కాదు. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి కాదు. ప్రతిదీ అందుబాటులో ఉంది, ప్రతిదీ అందుబాటులో తీసుకొచ్చారు. లోకేష్ గారు సొంత డబ్బుతో ఖర్చు పెట్టి పిల్లలు బాధపడకూడదు, తల్లిదండ్రులు బాధపడకూడదు, ఆరోగ్య రీత్యా గానీ, మనీ విద్య గానీ అన్నిటిలో, అన్ని రంగాల్లో ఈ వ్యవస్థను ముందుకు తీసుకురావాలని, దాన్ని మంచి ప్రోత్సాహం చేసి బాగా దాన్ని డెవలప్ చేయాలని లోకేష్ గారు మంచి ప్రణాళికతో చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిడమర్ స్కూల్ చూస్తూ ఉంటే దాదాపుగా ఒక కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా, అలాంటి స్కూల్లో మీ పిల్లలు చదువుతూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? కార్పొరేట్ స్కూల్ కంటే మించి ఎక్కువ ఉంది ఇది బాగా. లోకేష్ అన్న అడుగుతున్నారు, అన్న మా పిల్లలకి నిడమర్ స్కూల్లో సీట్ ఎందుకు ఇవ్వట్లేదు అన్నని అడుగుతున్నారు. దానికి అన్న సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో కూడా అంత ఎంత లేదు. ఆ కార్పొరేట్ స్కూల్ ఏంటంటే వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంత విద్యా వ్యవస్థని ఇట్లా సృష్టించి ఇట్లా విద్యని ఇంత బలోపేతం చేయడానికి లోకేష్ అన్న మంచి కృషి చేస్తున్నాడు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అన్న మీ పేరు? గోలి శివనాగేశ్వరరావు. శివనాగేశ్వర గారు, నిన్న తల్లికి వందనం అని చెప్పి ప్రభుత్వం పథకాన్ని అమలు చేయటం, ఇప్పటికే దానికి సంబంధించి డబ్బులు కూడా విడుదల చేశారు కదా, వచ్చినాయి మీకు? ఒక అబ్బాయి అండి వచ్చినాయి. ఎంత పడ్డాయన్నా? 13,000. అంటే ఎలా అనిపిస్తా ఉంది? ఖచ్చితంగా స్కూల్స్ ఓపెన్ అయ్యే టైము, పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన వస్తువులు కరెక్ట్ టైంలో వేసారనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు లేట్గా లేకుండా ఇటు మరీ ముందుగా వేయకుండా కరెక్ట్ వేయటం వల్ల అవి ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు వేశారో దానికి కరెక్ట్గా ఉపయోగపడ్డాయి. అంటే ఎట్లా ఉందంటారు? అంటే ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడం, గతంలో అందరికి ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తాం. లేదండి, గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ ప్రభుత్వం మళ్ళీ రిపీట్ చేయలే. సొల్యూషన్లోనే ఉన్న సొల్యూషనే తీసుకొచ్చింది కానీ మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేయడం లేదు. గతంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటిని నార్మల్ చేసుకుంటా ఇచ్చిన హామీల్ని కొంచెం లేట్ అయినా సరే కంటిన్యూ చేసుకుంటా వస్తుంది. దానికి నిదర్శనం నిన్న ఎలపట్టాలు 2nd విడత ఇచ్చాడు. ఒకసారి ఇచ్చాడు, నిన్న 2nd విడత కూడా ఇచ్చాడు. లేట్ అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు లోకేష్ గారు. పోయిన సంవత్సరం కూడా పడ్డాను తెలుగును. పోయిన సంవత్సరం వల్ల సరే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ విద్యా వ్యవస్థలో కానివ్వండి, లేదంటే పిల్లలకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజనం కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఈ తల్లికి వందనం కానివ్వండి, అంతే మొత్తం ఎలా అనిపిస్తుంది అంటే విద్యాశాఖలో ఆయన చేసే పనులు? బాగానే ఉందండి, మాకైతే పర్లేదు. గతంలో లాగా ఇద్దరికి ఇస్తాను, ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అలా మోసం చేయటం లేదు. ఆయన ఏదైతే చెబుతున్నారో అదే చేస్తున్నారు. వాళ్ళు చేయగలమనుకున్నదే చెప్పారు ఆ రోజు కూడా. ఓవరాల్ అంటే గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది? పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్, చెప్పుకోదగ్గానే ఉంది.
అంటే ఇప్పుడు ఈ తల్లికి వందనం అనేది ఇప్పుడు ఇవ్వటం ఖచ్చితంగా అంటే స్కూల్స్ వెళ్ళే టైంకి చెప్పడం, ఇందులోనూ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి రివ్యూలు నిర్వహించడం, అంటే విద్యా వ్యవస్థలో లోకేష్ గారు చేసేది ఎలా ఉన్నారు? పేరెంట్స్ మీటింగ్ అనేది మంచి పద్ధతి, అంతకుముందు లేదు అది. ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెడతాం వల్ల వాళ్ళకున్న సమస్యలు వీళ్ళు చెప్పడం, వీళ్ళు దాని సొల్యూషన్ చెప్పడం, గొడవలు లేకుండా శుభ్రంగా బాగుంది. అది పర్ఫెక్ట్, అది ఎప్పుడు ఉండాల్సిందే. గతంలో వాళ్ళు అమలు చేయలేదులే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిసారి గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఆ గ్రూప్లో పెడతాం, వీళ్ళకి కరెక్ట్గా వెళ్ళటం, కరెక్ట్గా మీటింగ్ జరగటం, ఏదన్నా పిల్లలు ఏదన్నా తప్పుగా నడుచుకున్నా, చిన్న చిన్న గొడవలు పడ్డా వాళ్ళే సర్ది చెప్పేసి ఇంట్లో పేరెంట్స్కి పిలిచి చెప్పడం, అలా కొడతాం, అలా ఏం లేదు. మొత్తంగా అంటే విద్యాశాఖలో లోకేష్ గారు తీసుకున్న తర్వాత చేస్తున్న మార్పులు బాగున్నాయంటారా? బాగుండేది. గడమర స్కూల్ అయితే చెప్పుకోదగ్గదేనండి. గడమర స్కూల్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. కార్పొరేట్ స్కూల్ కూడా అంత నీట్ గా చేయరు అసలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు క్లాసులు వరకే కరెక్ట్గా ఉంటాయి కానీ స్కూల్ అంత సూపర్ గా చేయటం అనేది వాళ్ళు అంత ఖర్చు పెట్టరు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు. లోకేష్ గారు అది పర్సనల్ గా తీసుకున్నాడు, వ్యక్తిగతంగా తీసుకున్నాడు. విద్య అనేది వ్యక్తిగతంగా తీసుకుని దాన్ని బట్టి ఆయన ముందుకు పోతున్నాడు. ఓవరాల్ గా గవర్నమెంట్ బాగానే ఉంది, పర్లేదు. ఓకే అన్న, మీ పేరు? గోపి అండి. గోపి గారు, నేను తల్లికి వందనం అని చెప్పి ప్రభుత్వం అందరి ఖాతాల్లో డబ్బులు వేసినాయి కదా, పడ్డాయా మీకు? మాకు 3 పిల్లలు ఉన్నారండి, 3 పిల్లలకి పడ్డాయి. ఎంత పడ్డాయి? 39,000 పడ్డాయి. ఎలా అనిపిస్తుందంటే ఇంతకుముందు పిల్లల్ని చదివించుకోవాలంటే కష్టంగా ఉండేది, వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా, బుక్స్ కొనాలన్నా. ఈ రోజు ఎంతమంది చదివితే అంతమందికి డబ్బులు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం, లోకేష్ గారు. ఎలా అనిపిస్తా ఉన్నారు? ఇది చాలా బాగుందండి ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ఇప్పుడు 3 పిల్లలకి తల్లికి వందనం రావటం వల్ల ఏంటంటే మాకు ఫీజులో సగం % మాకు ఫ్రీ అయిపోతున్నాయండి. దానివల్ల ఏంటంటే మాకు పిల్లల్ని చదివించుకోవడంలో చాలా సగం భారం తీరిపోయినట్టు. అంటే గతంలో ముగ్గురు చదివించుకోవడానికి మీకు అంటే ఎలా కష్టపడేవాళ్ళు, అంటే మీకు ఎలా అనిపించేది? ముగ్గురు చదివించుకోవడం అంటే కష్టంతో కూడుకున్న విషయం కదా, ఇప్పుడు ఎలా అనిపించేది? ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 పిల్లలు అంటే చదివించుకోవాలంటే కొంచెం ప్రాబ్లమే కదండి. ఇంతకుముందు అంటే కొంచెం బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సగం భారం మాకు తీరిపోయిందండి లోకేష్ బాబు గారు రావటం వల్ల. ప్లస్ అంతకు ముందు ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆయన రావటం వల్ల ఏంటంటే ప్రజలంతా చాలా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. అంటే మీరు స్కూల్స్ చూసారా? స్కూల్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? స్కూల్స్ బ్రహ్మాండంగా ఉండేవి. గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా కానీ బాగుంది. అంటే లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు అంటే చదువుకునే పిల్లలందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం కానివ్వండి, బుక్స్ ఇవ్వడం కానివ్వండి, మధ్యాహ్నం భోజనం పెట్టడం కానివ్వండి, రోజు ఎగ్స్ పెట్టడం కానివ్వండి, ఎలా ఉందంటారు ఇదంతా చేసే పనితీరు? ఇవన్నీ చాలా బాగుంది. ఇప్పుడు నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడుతుంది అండి. ఇప్పుడు హైయర్ అంటే వాళ్ళకి ఇవన్నీ వసతులు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేదు. బిలో మిడిల్ క్లాస్ మొత్తానికి అన్ని ఇప్పుడు బుక్స్ కొనాలన్నా, బ్యాగ్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి అవన్నీ ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా భారం తీరిపోతుందండి, సగం భారం తీరిపోతుంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా పడిందండి మీకు? పడింది. లాస్ట్ ఇయర్ కూడా 3 పడింది. లాస్ట్ ఇయర్ 2 ఇప్పుడు ఈ సంవత్సరం 3. ఏం చేశారంటే పోయిన సంవత్సరం డబ్బులు కానీ ఈ సంవత్సరం కానీ ఎలా ఉపయోగించుకున్నారు ఇచ్చిన డబ్బులు? మేము ముందు పిల్లల ఫీజులు అవి కట్టుకోవాలి కదండి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. వాళ్ళు 40% 50% ఫీజు పే చేయమంటారు. అలా కొంచెం ఉపయోగించుకున్నాం. కొంచెం మా నిత్యావసర ఇబ్బందులు ఉంటాయి కదా, వాటికి ఉపయోగించుకున్నాం. సో మొత్తంగా అంటే టైంకి వచ్చింది అనుకుంటా. టైంకి వచ్చిన డబ్బులు మాకు మంచి టైంకి వచ్చింది సార్. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన బుక్స్ కొనుక్కున్నాం. మరి ఇప్పుడు ఫీజు కట్టే టైంలో అమ్మ తల్లికి వందనం రావడం వల్ల ఏంటంటే మాకు ముందు కొంచెం ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. అంటే ఫీజులు కట్టాలన్న టెన్షన్లు అవి లేకుండా స్కూల్ మేనేజ్మెంట్ ఇబ్బంది లేకుండా ఈ ముందు ఈ పడవటం వల్ల మేము తీసుకొని వెళ్ళి కొంచెం ఫీజు కూడా కట్టుకున్నాం. సో మరి ఏం చెప్తారు లోకేష్ గారికి సందర్భంగా? మేము చాలా రుణపడి ఉంటాం సార్ లోకేష్ బాబు గారికి. ఎందుకంటే ఇంత ముందుకి ఇప్పటికి ఏంటంటే ఎంతమంది పిల్లలు అంటే అంతమంది వేయడం మాకు చాలా ఉపయోగంగా ఉంది సార్. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కానీ మనం చేయగలిగిన ఆస్తి అదే కానీ దాన్ని ఆయన ద్వారాగా 50% మా ద్వారా 50% మేము చేయదలుచుకున్నాం. తల్లిదండ్రులుగా మేము 50% చేస్తున్నాం. ఆయన అన్నయ్య లాగో బాబాయ్ లాగో ఆయన ఒక 50% చేస్తున్నాం అనుకుంటున్నాం. అమ్మ మీ పేరు? మా పేరు భవానీ అండి. భవానీ గారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు చదువుకునే పిల్లలు? మాకు ఒక పాప ఉంది. తల్లికి వందనం అని చెప్పి ప్రభుత్వం డబ్బులు తల్లుల ఖాతాలో వేసింది కదా, వచ్చినాయి మీకు? వచ్చినాయండి. ఎంత వచ్చినాయి? 13,000 వచ్చినాయి. ఎలా అనిపించింది మీకు? 2 సార్లు మాకు వచ్చినాయండి. పోయినసారి కూడా వచ్చింది. పోయినసారి వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి మాకు. బాగుందండి, మంచి ప్రభుత్వం ఇది. లోకేష్ గారు బాగా చేశారు. అంటే ఖచ్చితంగా స్కూల్స్ ఓపెన్ చేసిన టైము ఇప్పుడు అటు ఇటుగా ఒక నెలన్నర పాటు స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మనం పిల్లలకు కావాల్సినటువంటి బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, లేదంటే ఫీజులు కానీ కట్టుకునేటువంటి టైం కదా, కరెక్ట్ టైంలో లోకేష్ గారు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు బాగా సంతోషంగా ఉందండి. మేము ఆర్థికంగా బాగా కష్టాల్లో ఉన్నాం. కొంచెం నా ప్రభుత్వం ద్వారా వచ్చిన ద్వారా నాకు సంతోషంగా ఉంది. ఏం చేశారు? ఎలా ఉపయోగించుకున్నారు? లోకేష్ గారు చదువు కోసం ఇచ్చారు కదా, మీరు ఎలా ఉపయోగించారు? మేము చదువుకే ఉపయోగించామండి. పిల్లల బ్యాగులకు కానీ, పుస్తకాలకు కానీ, అచ్చకి అన్నిటికి పిల్లలకి ఉపయోగించామండి. టైంకి ఇచ్చినట్టేనా లోకేష్ గారు? అవునండి, కరెక్ట్గా ఇచ్చారు సార్, బాగా చేశారు. మా పిల్లలకి మేము మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి, ఎలా కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాము. ఆ టైంలో మాకు సారు బాగా వేశారు.
ఆ ఏసీని కూడా మాకు బాగానే అందినాయి. మేము కూడా పిల్లలకి యూజ్ చేయడానికి బాగుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా? ప్రైవేట్ స్కూల్. నెక్స్ట్ మంత్ కల్లా మేము ఫీజు కట్టాలండి. ఇప్పుడు లోకేష్ గారు వేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆ ఫీజు కట్టుకోవడానికి కానీ పిల్లలకి బుక్స్ కానీ దేనికైనా కానీ ఉపయోగపడినాయండి. మాకు తీసుకున్నాము, బాగానే ఉపయోగిస్తున్నాము. అసలు అంటే విద్యా వ్యవస్థలో లోకేష్ గారు ఎలా ఉన్నారంటారు? పిల్లలకి ఈ డబ్బులు వేసే విషయంలో కానివ్వండి, లేదంటే పిల్లలకి యూనిఫామ్ కానీ బుక్స్ కానీ స్కూల్స్లో ఇచ్చేటువంటి సందర్భాల్లో ఎలా ఉందంటారు? అసలు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. చాలా బాగా ఆలోచిస్తారు సారు, బాగా చేస్తారు. పిల్లలు చదువులో మాత్రం అన్నిటిలో ముందుండాలని, అన్నిటిలో బాగా చదువుకోవాలని, మన పిల్లలు బాగుండాలని అన్ని ఆలోచించి చేస్తారు. అందువల్ల విద్యాశాఖ మంత్రిగా బాగానే పనిచేస్తున్నారంటారు? చాలా బాగా చేస్తున్నారండి. పిల్లలకి ప్రతిదీ కూడా విద్యలో ఏది లోటుపాటు లేకుండా చూడాలని చాలా బాగా చేస్తున్నారండి. అన్ని స్కూళ్ళకి కూడా అన్ని బాగా చేస్తున్నారు సార్. ఏం చెప్తారు లోకేష్ గారికి చెప్పాలనుకుంటున్నారు? లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే అన్న, మీ పేరు? నా పేరు కాసిం. కాసిం గారు, తల్లికి వందనం పడిందా ఈరోజు? పడింది, పొద్దున్నే పడింది. ఓకే, ఏ టైంకి పడింది? 12:45 పడింది. ఎంత పడ్డాయి? 13,000 పడినాయి. పోయిన సంవత్సరం 13,000 పడినాయి. ఎలా అనిపిస్తుంది అంటే ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఇప్పుడు ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లు వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అవును, ఎంతమంది ఉంటే అంతమంది పడుతున్నాయి. ఇది కరెక్ట్. మాకు పోయినసారి కూడా నాకు కరెక్ట్ ఫస్ట్ పడిపోయినాయి. అలాగే ఫస్ట్ లోనే పడిపోయాను. ఓకే, ఎలా ఉందంటే ఈ డబ్బుల్ని అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడేటువంటి డబ్బులు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే 2 విడతలుగా ఫస్ట్ 10,000 కట్టి జాయిన్ చేసాము. ఇంకో 2వ విడతగా ఇది కట్టేస్తాం. అమౌంట్ అయిపోయింది. ఇక సంవత్సరం అంతా ఇంకా అయిపోయింది. సంవత్సరం అయిపోయింది. ఇంకా 22,000 25,000 అయిపోయింది మొత్తం. అంటే ఉపయోగపడుతుంది అంటారా ఈ పథకం? ఉపయోగపడుతుంది కదా. ఒక 10,000 మేము చూసుకుంటే పైన ఈ డబ్బులు అయిపోతుంది. ఏమో ఇంకా పుస్తకాలు అవన్నీ ఇంకా కామన్ అవన్నీ అది కూడా పెట్టుకోపోతుంది. ఇంకా అంటే గతంలో ఇదే పథకాన్ని అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, లేదంటే బోటక మాటలు ఎంతమంది ఉంది అంతమంది చేశారు. కానీ ఒకరికి వేసారు. అప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన కానీ నుంచి ఇంకా ఎంతమంది అంటే చెప్పారు, అలాగే చేస్తున్నారు కూడా. ఇది కాకుండా ఇంకా పథకాల గురించి ఏం చెప్తారు? పథకాలు ఏమి అమలు కావట్లేదు, పథకాలు ఏవి ఇవ్వట్లేదు, ప్రజలందరూ కూడా పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి. పథకాల కోసం ఎదురు అవి అలా వస్తూనే ఉంటాయి. ఆ టైంకి అవి వస్తూనే ఉంటాయి. సూపర్ 6 అమలు అవుతుందా? అమలు అవుతుంది కదా, ప్రతిదీ అమలు అవుతుంది. సూపర్ 6 లో ఉన్నాయి, ప్రతిదీ అమలు అవుతుంది. అసలు ఏం అమలు కావట్లేదు అని చెప్పి వైసీపీలు మాట్లాడారు. ఏమో వాళ్ళకి అడగమని చెప్పండి. వాళ్ళని ఏం అవ్వలేదని అడగమని చెప్పండి. ప్రతిదీ అమలు అవుతూనే ఉన్నాయి. ఆర్టీసీలో అమలు అవుతున్నాయి, లేడీస్కి అవి. ఇప్పుడు ఇళ్ళ పథకాలు అవి ప్రతిదీ అవుతూనే ఉంది కదా, 1 by 1 అన్నీ అవుతున్నాయి. అంటే ఖచ్చితంగా స్కూల్స్ ఓపెన్ చేసే టైంకే ఈ డబ్బులు వేయటం అనేది అంటే ఈరోజు పుస్తకాలు కొనుక్కోవాలన్నా, లేదంటే మీలాగా ఫీజులు కట్టుకోవాలన్నా సరిగ్గా ఉపయోగపడే టైంలో ప్రభుత్వం ఇస్తా ఉంది కదా, కరెక్ట్ టైంకి వస్తున్నాయి. అవి మాత్రం కరెక్ట్ టైంకి వస్తున్నాయి. అంటే ఈ విద్యాశాఖలో లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ నిర్ణయాలు కానీ, మార్పులు కానీ, లోకేష్ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ ఎలా చూడొచ్చు అంటే? గుడ్. నెంబర్ 1 లోకేష్ గారి దాంట్లో నెంబర్ 1 ఉంటుంది విద్యాశాఖ అంతా కూడా. అంటే విద్యాశాఖలో పిల్లలకి ఇచ్చే మధ్యాహ్న భోజనం పథకం కానీ, అవన్నీ బాగున్నాయి. అవన్నీ బాగున్నాయి. పిల్లలకి యూనిఫామ్స్, బుక్స్ అవన్నీ బాగున్నాయి. పిల్లలకు సంబంధించిన లోకేష్ గారు మొత్తం ప్రతిదీ మంచిగా నీట్గా ఉంది. ఓకే అన్న, మీ పేరు? యోహాన్ గారు, నా తల్లికి వందనం అని చెప్పి అకౌంట్లో డబ్బులు వేశారు కదా, వచ్చినాయి మీకు? ఎంతమందికి వచ్చినాయి? ముగ్గురికి వచ్చినాయి. ఓకే, ఎంతమంది చదువుకుంటున్నారు మీ ఇంట్లో? ముగ్గురు పిల్లలు చదువుతుంటే ముగ్గురికి వచ్చింది. ఓకే, ఎలా అనిపిస్తా ఉంది మరి? ఎంత వచ్చింది ముందు అకౌంట్లోకి? 39,000 వచ్చింది. 39,000 వచ్చాయి. చూసారా మరి? ఎలా అనిపిస్తుంది? ముగ్గురు చదువుకుంటే ముగ్గురికి కూడా ఈ రోజు గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉంది. ఫస్ట్ నుంచి పడతానే ఉంది. భోజన గీజం కూడా బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, మొత్తం భోజనం కానీ, బుక్స్ కానీ అన్ని ఇచ్చారు. ఓకే, ఇంతకుముందు స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు బాగానే ఉన్నాయి అన్న. ఇప్పుడు అన్ని బుక్స్ కానీ, పుస్తకాలు కానీ, డ్రెస్ కానీ, యూనిఫామ్ కానీ మొత్తం ఇస్తున్నారు. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 9వ అమ్మాయి, 7వ అమ్మాయి, 5వ అమ్మాయి. ముగ్గురికి పడ్డాయి. ముగ్గురికి పడ్డాయి. మరి ఏం చేశారు ఆ డబ్బుల్ని? పిల్లలు వస్తుంది చెప్తుంది. అంటే కరెక్ట్ టైంకే ఇచ్చారా డబ్బులు? కరెక్ట్గా పడ్డాయి. సో అంటే లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ పథకం కానివ్వండి, లేదంటే ఈ డబ్బులు వేయడం కానివ్వండి, పిల్లలకి యూనిఫామ్, బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అంటే ఎలా అనిపిస్తుంది లోకేష్ గారు? అన్ని బాగా చేస్తున్నారు. లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు పిల్లలు? బాగానే ఉంది. అన్న, మీ పేరు? నా పేరు సంజయ్ అండి. సంజయ్ గారు, నిన్న తల్లికి వందనం డబ్బులు వేశారు కదా అకౌంట్లో, పడ్డాయండి? పడ్డాయి, ఇద్దరికి పడ్డాయి. ఇద్దరు పిల్లలు? అవునండి. ఓకే, ఎంత పడ్డాయండి? 26,000 పడ్డాయి. ఎలా అనిపిస్తూ ఉందంటే ఇచ్చిన మాట ప్రకారం స్కూల్స్ ఓపెన్ అవుతుండగానే డబ్బులు ఇవ్వటం కానివ్వండి, పిల్లలు చదువుకు ఉపయోగపడేలాగా ఎలా అనిపిస్తుంది? పర్లేదు, ఎంతో కొంత ఆర్థికంగా కొద్దిగా సపోర్ట్గానే ఉంటున్నాయి అవి పిల్లలకి. పర్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఆ డబ్బులతో? అంటే ఏం చేయటం ఉంది, వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి యూజ్ చేయటమే. అది ఇక్కడ కొద్దిగా మేము ఈ స్కూల్కి దూరం నుంచి వస్తాము,
ఆ ట్రావెలింగ్ కానీ దానికని పిల్లలకి యూజ్ చేయటం. ఎట్లా ఉందంటారు గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ఇవ్వటం విషయంలో కానీ పాఠశాల అంటే పిల్లలకు సంబంధించి ఎలా పనిచేస్తుంది అంటారు? స్కూల్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఇక్కడ నెడమర్లో లోకేష్ గారు కట్టించిన స్కూల్ బాగుంది. మేము పిల్లలిద్దరిని ఇక్కడే జాయిన్ చేసాము. బాగుంది ఆ స్కీమ్ కూడా. ఎంతో కొంత ఆర్థికంగా అవసరం అవుతాయిగా. బాగానే ఉంది స్కీమ్ కూడా. అంటే గతంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇవ్వటం కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉన్నాయంటారా? ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పడుతున్నాయండి. పర్లేదు అది. ఓకే, అమ్మ మీ పేరు? శశిరేఖ. శశిరేఖ గారు, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు? ఇద్దరు అబ్బాయిలు. అంటే అండి పడ్డాయండి ఎంత పడ్డాయి? 26,000. 26,000. ఎలా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా అంటే స్కూల్స్ ఓపెన్ చేసి మీరు ఫీజులు కట్టుకోవడానికో బుక్స్ కొనుక్కోవడానికో లేదంటే ఇతర అంటే పిల్లల చదువుకు సంబంధించినటువంటి అంశాలకి ఖర్చు పెట్టుకునే టైంలో ఖచ్చితంగా ప్రభుత్వం సాయం చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి బుక్స్ ఫీజులు మంచిగా టయానికి ఉపయోగపడ్డాయి. అంటే మీరు ఎలా ఉపయోగించారు వచ్చిన డబ్బులు? ఫీజు కట్టి ఫీజు కట్టుకున్నారు. ఓకే, అంటే సగం ఫీజు కట్టుకున్నట్టేనా? ఎలా అనిపిస్తుంది అంటే సగం భారం ఫీజులు మన మధ్యతరగతి కుటుంబాలు కట్టుకోవాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ గారు ఈ పనితీరు కానీ లోకేష్ గారు స్కూల్స్ని మార్చడం, యూనిఫామ్స్, బుక్స్ ఇవ్వటం ఎలా అనిపిస్తుంది మొత్తం? అంతా బాగుంది, హ్యాపీగా ఉంది. మాలాంటి పేద వాళ్ళకి ఉపయోగపడ్డాయి. చాలా ధన్యవాదాలు నారా లోకేష్ గారికి. బాగానే పనిచేస్తున్నారు లోకేష్ గారు. బాగానే పనిచేస్తున్నారు. బాగుంది. స్కూల్స్లో ఫుడ్ గురించి మీ ఇంట్లో పిల్లల్ని అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? బాగానే ఉందన్నారు. అంతకుముందు క్యారేజీలు తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు. అడుగుతున్నాను, బాగానే ఉందమ్మా అంటున్నారు. క్యారేజీలు కట్టి పంపించేటువంటి పనే లేదు, బాగుంది. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ బాగానే చూసుకుంటున్నారంట. బాగానే చూసుకుంటున్నారు. అమ్మ మీ పేరు? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు? ముగ్గురు అమ్మాయి. ముగ్గురు అమ్మాయి. నిన్న తల్లికి వందనం అని చెప్పి లోకేష్ గారు గవర్నమెంట్ డబ్బులు వేసింది కదా, వచ్చినాయా? వచ్చినాయి సార్. ఎంత వచ్చినాయి? 39,000 ముగ్గురికి పడ్డాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? అంటే ముగ్గురు పిల్లల్ని చదివించుకోవడం ఒక మధ్యతరగతి కుటుంబానికి చాలా కష్టం కదా. ముగ్గురు పిల్లల్ని చదివించుకోవడానికి ఈ రోజు లోకేష్ గారు ముగ్గురికి డబ్బులు వేసాడు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల చదువుకు ఉపయోగపడుతున్నందుకు సంతోషం. ఓకే, సరే ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేశారు? పిల్లల అకౌంట్లో ఉపయోగపడుతున్నాయి పిల్లలకి? ఉపయోగపడుతుంది. మీకు అంటే స్కూల్స్లో ఈ యూనిఫామ్ ఇవ్వటం కానివ్వండి, బుక్స్ ఇవ్వటం కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానీ ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి? బాగుంది. బాగుంది. అంటే లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. పిల్లల విషయంలో లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంట? బాగుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాసు? 7th క్లాస్. ఎలా ఉంది స్కూల్లో? భోజనం ఎలా ఉంది? యూనిఫామ్ ఎట్లా ఉంది? బుక్స్ ఇచ్చారా? రోజు గుడ్డు పెడుతున్నారా? భోజనం బాగుంటుందా? ఇంతకుముందు ఎలా ఉంటుంది? నువ్వు 5వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు అప్పుడు భోజనం తినేవాళ్ళ అక్కడ? ఇప్పుడు తింటున్నారు అందరూ. ఇప్పుడు అందరు తింటున్నారా? ఇంతకుముందు భోజనానికి ఇప్పుడు తేడా ఉందా? రోజు బాగానే ఉంటుందా? హేమలత గారు, నిన్న తల్లికి వందనం అని చెప్పి రెండోసారి అందరు తల్లుల అకౌంట్లో డబ్బులు వేశారు కదా, వచ్చినాయా మీకు? వచ్చినాయండి. ఎంతమంది చదువుకుంటున్నారు ప్రజెంట్? ఒక బాబు. ఎంత వచ్చినాయి? 13,000. అంటే ఖచ్చితంగా స్కూల్స్ ఓపెన్ చేసే టైంలో మీకు భారం కాకుండా ఫీజులు కట్టుకోవడానికో లేదంటే బుక్స్ కొనుక్కోవడానికో భారం కాకుండా కరెక్ట్ టైంలో లోకేష్ గారు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. లోకేష్ గారు అలా ఇవ్వబట్టి మాకు ఇబ్బంది లేకుండా, మా పేదలకి బాగా ఇబ్బంది లేకుండా ఉంది. లోకేష్ గారు చాలా ధన్యవాదాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఎలా ఉపయోగపడ్డా అంటే ఈ టైంలో మీకు డబ్బులు వేయటం మీ అకౌంట్లోకి పిల్లలు చదువుకోవడానికి మీకు ఎలా ఉపయోగపడ్డాయి? మాకు బుక్స్కి, ఫీజులకి, ప్రైవేట్ కాలేజ్ కదా ఫీజులకి కానీ దేనికైనా చాలా ఉపయోగపడ్డాయి. గతంలో కూడా వచ్చినాయి సార్. 10th క్లాస్ అప్పుడు వచ్చినాయి. మెయిన్గా అంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్స్ని మార్చడం కానివ్వండి, లేదంటే స్కూల్స్లో యూనిఫామ్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, భోజనం కానివ్వండి, అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? చాలా బాగున్నాయి సార్. అదివరకులా కాకుండా ఇప్పుడు చాలా పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. స్కూల్ కూడా చాలా బాగున్నాయి. టీచర్స్ కానీ ఎవరైనా కానీ చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. కొంచెం భయంగా ఉంటది ఎవరైనా చెప్తామని ఆలోచన, అంతకుముందు అలా లేదు. మెయిన్గా అంటే లోకేష్ గారు విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులు బాగున్నాయి అంటారు? చాలా బాగున్నాయి సార్. ప్రత్యేక దృష్టి పెట్టి మార్పులు చేస్తున్నారని చెప్పారు. మార్పులు కనిపిస్తున్నాయి? మార్పులు చేస్తున్నారు సార్. బాగుంది కదా, పిల్లలకు కూడా ఇబ్బంది లేదు, మాకు కూడా ఇబ్బంది లేదు. పంపించినా కూడా భయం లేకుండా ఉంది. అంటే ఫుడ్ మెయిన్గా అంటే మీకు తల్లులకు బాగా తెలుసు కాబట్టి గతంలో ఫుడ్ అంటే అక్కడ స్కూల్స్లో తినలేక ఇక్కడ నుంచి బాక్సులు క్యారేజీలు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఇప్పుడు అలా ఉందా? లేదు సార్, అక్కడే భోజనం చేస్తున్నారు, బాగానే ఉంటుంది. ఫుడ్ బాగుంది. అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడైతే రోజు గుడ్డు పెట్టడం కానివ్వండి, రోజు మంచి మంచి భోజనాలు పెట్టడం జరుగుతుంది కదా, చెప్తారా పిల్లలు? చెప్తారు సార్. బాగానే ఉందని అడుగుతారా మీరు? అడుగుతాం సార్. బాగానే ఉందని చెప్తారు. ఫుడ్ బాగానే ఉంది, తిన్నామని చెప్తారు. తినకపోతే మాకు ముందే తెలిసింది కదా సార్. సో మొత్తంగా అంటే లోకేష్ గారు బాగానే పనిచేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు సార్.